అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆదోని మున్సిపల్ కౌన్సిల్ ఏర్పడి 4 సంవత్సరాల అయిన సందర్భంలో 19/3/2020 వారం 1లో మెజార్టీ సభ్యులు చైర్పర్సన్ మీద అవిశ్వాస తీర్మానానికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఆధారం చేసుకుని జిల్లా కలెక్టర్ గారు 16/4/2025 ఉదయం 10:30 గంటలకి మున్సిపల్ కౌన్సిల్ హాల్లో అవిశ్వాస తీర్మానం పైన సమావేశం ఏర్పాటు చేసి ఓటింగ్ తీసుకొని చేసిన ఉత్తర్వుల ప్రకారము ఈరోజు మన సబ్ కలెక్టర్ మరియు స్పెషల్ ఆఫీసర్, ప్రిసైడింగ్ ఆఫీసర్ అయినటువంటి మౌర్య భరద్వాజ్ ఐఏఎస్ గారు మీటింగ్ కండక్ట్ చేశారు. ఈ మీటింగ్కి 36 మంది సభ్యులు అటెండ్ అయ్యారు. మనకు 41 మంది వార్డు మెంబర్లు, 42 మంది కాను ఒక వ్యక్తి చనిపోయినందువల్ల 41 మంది వార్డు సభ్యులు, అలాగే 2 ఎక్స్టెన్షన్ మెంబర్లు, ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు కలుపుకొని 43 మంది అవుతారు. ఈ 43 మందిలో ఈరోజు 36 మంది ఈ సమావేశానికి హాజరయ్యారు. ఒక 7 మంది మాత్రమే దూరంగా ఉన్నారు. ఈ వచ్చినటువంటి 36 మంది కూడా చైర్పర్సన్ పైన పెట్టినటువంటి తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడము, 7 మంది దూరంగా ఉండడం వల్ల ఈ హాజరైన సభ్యులందరూ కూడా 36 మంది ఆమెకు వ్యతిరేకంగా ఓటేశారు. కాబట్టి అది ఓటింగ్ అనేది నెగ్గింది. కాబట్టి ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ పైన ఓటింగ్ నెగ్గిందని మన ప్రెసిడెంట్ ఆఫీసర్, స్పెషల్ ఆఫీసర్, సబ్ కలెక్టర్ గారు అనౌన్స్ చేసేసి ఈరోజు సంవత్సరం ముగించి వెళ్ళిపోయారు. కాబట్టి చైర్పర్సన్ మీద చేసినటువంటి అవిశ్వాసము నెగ్గింది. కాబట్టి ఇది డిస్ట్రిక్ట్ కలెక్టర్, సిడిఎంఏ, కమిషనర్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అలాగే ఎలక్షన్ కమిషన్ వారికి ఈరోజే సమావేశం మినిట్స్ మేము పంపించేస్తాము. తదుపరి ఉన్నటువంటి వైస్ చైర్మన్ ఇద్దరిలో కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారము అక్కడి నుంచి ఒకరి పేరు ప్రతిపాదనలు వస్తాయి. వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్ జరిగే వరకు యాక్టింగ్ చైర్పర్సన్ గా లేక టెంపరీ చైర్పర్సన్ గా ఓటింగ్ జరిగే వరకు నడిపిస్తారు. అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ ద్వారా అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది. ఇది దీనికి సంబంధించిన సమాచారము. నా పేరు కృష్ణ, మున్సిపల్ కమిషనర్, ఆదోని మున్సిపాలిటీ. అయ్యా, వాళ్ళకు పార్టీ విప్ ఏదైనా జారీ చేసి ఉంటే, వాళ్ళ కాపీ ముట్టేటుంటే పార్టీ పరంగా వాళ్ళు దాని మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైతే గైర్హాజరైంటారో పార్టీ విప్ తీసుకున్న తర్వాత ఎవరైతే విప్ జారీ చేసారో అలాంటి వ్యక్తి ప్రెసిడెంట్ ఆఫీసర్కి సమావేశం జరిగిన 3 రోజుల లోపల వాళ్ళు ఏదైనా వాళ్ళ మీద నోటీస్ ఇవ్వగలిగితే దానిపైన ప్రెసిడెంట్ ఆఫీసర్ ఏదైతే ఉన్నారో వాళ్ళకు నోటీస్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ కాల్పోర్ట్ చేసుకొని తదుపరి చర్య తీసుకోవడం జరుగుతుంది. విజయవంతంగా పూర్తి కావడానికి సహకరించిన మా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అత్యంత విశ్వాసంగా ఉండిన మా కౌన్సిలర్లకు, మా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారికి, మా ఎమ్మెల్సీ మధుసూదన్ సార్ గారికి, మరియు మా జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఈరోజు. అలాగే ఈ ప్రొసీజర్ అంతా జరగడానికి శాంతి భద్రతలు విఘాతం కలిగించకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నటువంటి ఆదోని డిఎస్పీ వారు మరియు పోలీస్ శాఖ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు చూసుకున్నట్లయితే మన ఎక్స్ చైర్పర్సన్ బోయ శాంత గారి వారు పెట్టినటువంటి ఇబ్బందులు ఇదివరకే మీడియాలో చెప్తా ఉన్నాం. అధికార పార్టీ వాళ్ళు పెట్టే ప్రలోభాలకి, వాళ్ళు అధికార దాహంతో మేడం గారు, బోయ శాంత గారు చేసినటువంటి పనులకు ఈరోజు తగిన రీతిలో 36 మంది కౌన్సిలర్లు జవాబు చెప్పడం జరిగింది ఆదోని మున్సిపాలిటీ నుంచి. అక్క, బోయ శాంత అక్క, జగనన్న న్యాయం చేయని బోర్డు వేసుకొని కూర్చున్నావు, కానీ నీకు న్యాయం చేయడానికి బీజేపీ కౌన్సిలర్లు ఎందుకు వచ్చినారక్క? వకాలత్ ఏమైనా రాసిచ్చినారక్క మీరు ఎమ్మెల్యే గారికి? అన్నా నా తరపున మాట్లాడండి అన్న మీరు అని చెప్పి. మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి గెలిచిన వారు, మీకు ఏదైనా చేయగలిగితే మేం చేయాలి. ఏ రోజన్నా ఒక కౌన్సిలర్నైనా మాట్లాడిచ్చినారా అక్క మీరు? అంటే అధికార పార్టీ మాకు అండదండగా ఉంది, అధికార పార్టీ ఎమ్మెల్యే గారు అండదండగా ఉన్నారు, నన్ను చైర్మన్ సీట్ నుంచి దించలేరు అని కేవలం ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ దాకా తీసుకొచ్చినారు దీన్ని సిచ్యువేషన్. తర్వాత మీ తరపున వకాలత్ పుచ్చుకున్నటువంటి బీజేపీకి వెళ్ళిన వలస పక్షులు కౌన్సిలర్లు మీ తరపున మాట్లాడి జనాల్ని రెచ్చగొట్టే విధంగా పోయి కౌన్సిలర్లను అడ్డుకోండి అని చెప్పి
ఒక ప్రచార రథం వేసుకొని దాంట్లో 4 నిలబడి మీరు చెప్తుంటే ఒక్కరు కూడా వినేవాళ్ళు లేరు అక్కడ. అంతకాటికి ఒక రూమ్లో కూర్చొని చెప్తే అయిపోయింది కదా, ఎందుకు రోడ్డు మీదకి వచ్చి డీజిల్ బొక్క, డ్రైవర్ బత్తా బొక్క? ఎంతటి అన్యాయం అనంటే, అరే ఇంతమంది ఎన్నుకోబడిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఎన్ని ప్రలోభాలండి. ఒకరికేమో డబ్బాశ చూపిస్తారు, ఒకరికేమో వ్యాపారంలో బెదిరిస్తారు, ఒకరికేమో ఉద్యోగంలో బెదిరిస్తారు. అయినా మా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి సైన్యం, సాయి ప్రసాద్ రెడ్డి సైన్యం ఈరోజు గట్టిగా నిలబడి సాధించినాం ఈరోజు మేము. తర్వాత మన ఎమ్మెల్యే గారి గురించి చెప్తే, సార్ ఆమె గెలిచింది మా పార్టీ నుంచి, ఆమెను ఎన్నుకుండేది మేము. మీరు ఆ రోజుకి ఆదోని నియోజకవర్గంకి మీకు సంబంధమే లేదు మేము ఎన్నుకున్న రోజు. మీరు ఈ రోజు వచ్చి అపోజిషన్ పార్టీలో ఉండే మహిళని సపోర్ట్ చేస్తా, మీ దగ్గర ఉండే మీ కార్యకర్తల్ని సపోర్ట్ చేయమని వీధిన తిప్పుతా అందరినీ. ఎక్కడికి పోతుంది సార్ ఇది? ఈ ఎమ్మెల్యే గారు విద్యావంతులు, వ్యాపారవేత్త. ఆయన చూసి ఇన్స్పైర్ అయినారు చాలామంది. ఆయన మంచి ఎంటర్‌ప్రెన్యూర్, చదువుకొని డబ్బులు సంపాదించి రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే స్థాయి వరకు ఎదిగినారు. మిమ్మల్ని ఆదర్శంగా చాలామంది తీసుకుంటున్నారు. కానీ సార్ ఈరోజు మీరు మాట్లాడే మాటలు ఎంత అవమానకరంగా ఉన్నాయనంటే, మీరు ఎలాగైతే జనాలతో ఎన్నుకోబడ్డారో మేము అలాగే జనాలతో ఎన్నుకోబడ్డాం. మిమ్మల్ని గౌరవ శాసనసభ్యులు అంటారు, మమ్మల్ని గౌరవ కౌన్సిల్ సభ్యులు అంటారు. మమ్మల్ని పట్టుకొని వాడు వీడు అని సంభాషిస్తారు. మేము చేసే వ్యాపారాలను అవమానిస్తారు. నీళ్ళు అమ్ముకునేవాడు, విద్యను అమ్ముకునేవాడు, గ్యాసులు అమ్ముకునేవాడు అని చెప్పేసి మమ్మల్ని అవమానం చేస్తున్నారు మీరు. సార్ ఇదా సార్ మీ సంస్కారం? మిమ్మల్ని చూసి నేర్చుకోవాల్సిండేది ఇదా సార్ మేము? వాడు వీడు అని ఒక గౌరవ కౌన్సిలర్లను ఎవరైనా సంభాషిస్తారా సార్? ఈరోజు మీ అందరి చేష్టలకు చర్మగీతం పాడినారు వైసీపీ కౌన్సిలర్లు. ఈ రోజుతో వైసీపీ బలమేమనేది మళ్ళా ఒకసారి పునర్వైభవం వైసీపీ పుంజుకుందనేది క్లియర్గా తెలియజేస్తా ఉన్నాము. శాసనసభ్యుల వరకు ఇంకొక విన్నపము, సార్ మేము మిమ్మల్ని మొదటి రోజు నుంచి మా పార్టీ సభ్యులు కానీ మా కౌన్సిలర్లు కానీ ఎవరైనా కానీ మిమ్మల్ని మొదటి రోజు నుంచి చాలా గౌరవప్రదంగా, గౌరవ శాసనసభ్యులు, గౌరవ ఎమ్మెల్యే అది ఇదని మిమ్మల్ని ఏ రోజు అగౌరవం చేయకుండా మాట్లాడినాము. మీరు మాత్రము వాడు వీడని మాట్లాడితే సార్ మా భాష కూడా అలాగే ఉంటుందని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానంలో గతంలో ప్రకటించడం జరిగింది. ఈరోజు అందులో భాగంగా ఈరోజు అవిశ్వాస తీర్మానం జరిగింది. కోరం మనకు 28 మంది అంటే ఈరోజు 36 మంది వచ్చి అలవోకుగా ఈరోజు అవిశ్వాస తీర్మానం నెగ్గడం జరిగింది. అంటే ఈరోజు చైర్మన్ గారిని వారిని దింపడం జరిగింది. ఆదోళనలో ముఖ్యంగా వారు ఏవైతే చేశారో ఆరోపణలకు ఈరోజు ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో ఈ రోజున అవిశ్వాస తీర్మానం పెట్టి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి కౌన్సిలర్ కూడా వారు ప్రిస్టేజ్గా తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా మూకుమ్మడిగా అందరూ కూడా సమిష్టిగా ఈరోజు అవిశ్వాస తీర్మానం నెగ్గుతూ రేపు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలువలతో విశ్వనీయతతో ఉన్నటువంటి పార్టీని ప్రజలకి మెసేజ్ పంపిస్తూ ఉన్నాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.